నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే మధ్యలో ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన టైంలో బస్సులో 62 మంది వరకు కూడా స్టూడెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతా కూడా చిన్న పిల్లలు. నడి రోడ్డు పైన స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో మాత్రం 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. శంషాబాద్ నుంచి జలవిహార్కి పిక్నిక్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పలువురు విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే బస్సులో నుంచి విద్యార్థులను స్థానికులు వెంటనే స్పందించి బయటకు తీశారు. బస్సు బోల్తా పడడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాలి. బస్సు ఓవర్ స్పీడ్గా వచ్చిందా, ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఆ ఓవర్ స్పీడ్తోనే బ్రేక్ వేసి బోల్తా పడిందా, లేకపోతే ఏంటి అన్న కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో ఈ ప్రమాదంలో ఒక కారు కూడా వాటి బస్సు బోల్తా పడ్డప్పుడు కారు కూడా యాక్సిడెంట్కి గురైన దృశ్యాలు చూస్తున్నారు. మొత్తం 3 వెహికల్స్ ప్రమాదానికి గురైన సిచ్యువేషన్ చూడొచ్చు. హైవే మీద ముందున్న లారీని తప్పించబోయి స్కూల్ బస్సు హైవే మధ్యలో బోల్తా పడింది. సో బోల్తా పడినప్పుడు అందులో 60 మంది వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. మీరు అవి బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా స్పందించి బస్సులో ఉన్న విద్యార్థుల్ని అలాగే సిబ్బందిని అందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఒక కారు కూడా బోల్తా పడినప్పుడు ఒక కారు కూడా ఆ బస్సుకి ఢీకొన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరి ఇప్పటివరకు ఇంకా ఏమన్నా నష్టం జరిగిందా ఏంటి అనేది కూడా చూడాలి. గాయపడిన విద్యార్థులందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. విద్యార్థులందరినీ కూడా బోల్తా పడ్డ తర్వాత బస్సులోంచి బయటికి తీసుకొస్తున్నారు స్థానికులు. బస్ స్టాప్ నుంచి కూడా పలువురు విద్యార్థులు ఎక్కువగా తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. విద్యార్థులనే ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. సో ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా ఏంటి అనేది పూర్తిగా తెలియాలి. మొత్తంగా ఈ ప్రమాదంలో ఒక కారు అలాగే బస్సు బోల్తా పడడంతో పక్కనున్న కారు కూడా ఎఫెక్ట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే గాయపడిన విద్యార్థులని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు ఉన్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దింకి తగ్గింది, బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి వెళ్ళి పైకి తీసారు. దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? తెలియదు సార్. నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దింకి తగ్గింది, బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? తెలియదు సార్. నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దింకి తగ్గింది, బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? తెలియదు సార్. నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దింకి తగ్గింది, బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? తెలియదు సార్. నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే
రైట్ శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే మధ్యలో స్కూల్ బస్ బోల్తా పడింది. దీంతో వేగంగా వచ్చి ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఆ స్కూల్ బస్సు సడన్ బ్రేక్ వేయడంతోనే బోల్తా పడినట్లుగా అయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికి విద్యార్థులందరూ అయితే సేఫ్గానే బయటకు వచ్చారు. మీరు విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు. సో విద్యార్థులందరినీ కూడా టాప్ ఆఫ్ ద బస్ నుంచి అలాగే సైడ్ నుంచి మిర్రర్స్ అందరూ పగలగొట్టేసి స్థానికులు వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే గాయపడిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో బస్సు బోల్తా పడిన సమయంలో స్పీడ్ అనేది కొంతవరకు కంట్రోల్ చేసుకోగలిగాడు డ్రైవర్ అనే విషయం అయితే మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఓవర్ స్పీడ్తో వచ్చినా కూడా బోల్తా పడే టైంలో కొంత స్పీడ్ని కంట్రోల్ చేసుకోగలిగాడు అన్నదైతే అర్థమవుతుంది. ఎందుకంటే అంత సేఫ్గానే కొంచెం బోల్తా పడడంతో అందరూ కూడా విద్యార్థులందరినీ కూడా సేఫ్గానే బయటికైతే తీసుకొచ్చారు. బట్ బస్సు బోల్తా పడిన టైంలో పక్కనే ఒక కారు కూడా ఎఫెక్ట్ అయింది. కారు కూడా యాక్సిడెంట్కి గురైంది. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. కారు కూడా కొంత పక్కనే ఉన్న ట్రక్ పైకి ఎక్కిన ముందు భాగం అంతా కూడా ట్రక్ పైకి ఎక్కిన సిచ్యువేషన్. అంటే మనకు క్లియర్గా ఇక్కడ 3 వెహికల్స్ ఉన్న పొజిషన్ని బట్టి చూస్తే ఆ ట్రక్ని తప్పించబోయి వెనక నుండి వస్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో స్పీడ్ కంట్రోల్ అవ్వక బోల్తా పడినట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ కారు కూడా ఈ బస్తో పాటే వస్తూ ఈ బస్సు సడన్గా బోల్తా పడడంతో కారు కూడా బ్రేక్ వేయడం అది కంట్రోల్ చేసుకోలేక డ్రైవర్ దానివల్ల కారు కూడా ఎఫెక్ట్ అయినట్టుగా అయితే మనకి యాక్సిడెంట్ జరిగిన తీరును చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బస్సు హైవే మీద బోల్తా పడడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సో ఒకసారి యాక్సిడెంట్ జరిగిన తీరు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. శంషాబాద్ నుంచి జల విహార్ పిక్నిక్కి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. అక్కడ స్థానికులందరూ కూడా స్వచ్ఛందంగా బస్సు నుంచి విద్యార్థినులు బయటకు తీసుకొచ్చారు. అందులో గాయపడిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 60 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ యాక్సిడెంట్ విజువల్స్ అన్ని కూడా చూద్దాం. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీసారు. పిల్లలు దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? సార్ నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి తీసి దింపమంటే దింపారు కిటికీలకెళ్ళి. ఏం దక్కింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దీనికి దక్కింది బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీసారు. పిల్లలు దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? సార్ నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి తీసి దింపమంటే దింపారు కిటికీలకెళ్ళి. ఏం దక్కింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దీనికి దక్కింది బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీసారు. పిల్లలు దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? సార్ నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి తీసి దింపమంటే దింపారు కిటికీలకెళ్ళి. ఏం దక్కింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దీనికి దక్కింది బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీసారు. పిల్లలు దీంట్లో కాదు బస్సులో. శంషాబాద్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల విహార్కు పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. హైవే మీద
స్కూల్ బస్ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. దగ్గరలోని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బస్సు ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఓవర్ స్పీడ్తో వచ్చి హైవే మధ్యలో బోల్తా పడినట్లుగా అయితే అర్థమవుతోంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటి వరకు అయితే విద్యార్థుల్ని సేఫ్గానే అందరూ స్థానికులు హుటాహుటిన బయటికి తీసుకొచ్చి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అలాగే బస్సుతో పాటు ఇంకొక కారు కూడా ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. కారులో ఎవరున్నారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ట్రక్ని తప్పించబోయి ఈ విధంగా జరిగిందా లేదా ట్రక్కే సడన్ బ్రేక్ వేసి ఆగిందా ఏంటి అని ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మాత్రం 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది. జలవిహార్కి పిక్నిక్కి వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి బస్సులోని విద్యార్థుల్ని మిర్రర్స్ పగలగొట్టి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నడి రోడ్డు పైన బోల్తా పడడంతో స్కూల్ బస్సు బోల్తా పడడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో ప్రమాద విషయాన్ని కూడా ఇంకా పేరెంట్స్కి కూడా చెప్పారా ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా తెలియాలి. శంషాబాద్ నుంచి జలవిహార్కి పిక్నిక్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు ఉన్న ఆ ట్రక్ని అంటే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. యాక్సిడెంట్ విజువల్స్ అంతా కూడా ముందున్న ట్రక్ని తప్పించబోయే స్కూల్ బస్ సడన్ బ్రేక్ వేయడంతో బోల్తా పడినట్టుగా అయితే అర్థమవుతుంది. సో ప్రమాదానికి గల కారణం ఏంటి? బస్సు ఓవర్ స్పీడ్గా ఉందా లేకపోతే ట్రక్ ఏమైనా సడన్గా ముందు వెహికల్ ఆగితే కూడా వెనక వచ్చే వెహికల్ సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది కాబట్టి అలా ఏమైనా బోల్తా పడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. జరిగినటువంటి ప్రమాదంకి గల విజువల్స్ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఇంతకు ముందే మనం ఒక స్కూల్ బస్సు గురించి డిస్కస్ చేసాము. స్కూల్ బస్సు తప్పిదం వల్ల 2 ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. మరి ఇప్పుడు మరొక రోడ్డు ప్రమాదం చూసుకుంటే గనుక స్కూల్ బస్సు ఇక్కడ బోల్తా పడినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికాధికారులు పర్యవేక్షణ కోసం అక్కడికి రావడం జరిగింది. అండ్ హైదరాబాద్ జలవిహార్కు వెళ్తుండటంతో విద్యార్థులతో ఇటు వెకేషన్కి వెళ్తున్నటువంటి సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అర్థమవుతుంది. పలు విద్యార్థులకు గాయాలు కావడంతో ఇటు హాస్పిటల్కు తరలించారు. విద్యార్థులను బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న అండ్ తీవ్ర గాయాలు కూడా అయినట్లుగా అర్థమవుతుంది. మనం చూస్తూ ఉన్నాము. మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని పరిస్థితికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అసలు పరిస్థితి పూర్తిగా ఆరా తీసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ పూర్తిగా చూసుకుంటే కనుక ఎంతో మంది సహాయక చర్య బృందం కూడా చేరుకొని పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మంత్రి వెంటనే ఈ విషయం తెలుసుకున్నట్టు వెంటనే మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని ప్రమాదాన్ని అదుపులోకి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ బస్సులో 60 మంది విద్యార్థులు మొత్తం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఒకవైపు కారు చూసుకుంటే కనుక కారు వెనుక భాగం మొత్తం నుజ్జైనటువంటి పరిస్థితి. అక్కడ ఎంతో పెద్ద తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగిందని చెప్పాలి. ఒక్క ప్రమాదం కాదు, ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. మరోవైపు ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ప్రస్తుతం అయితే అక్కడ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలే. అప్పటికి చూస్తే కారు తిరిగి తాకింది, బస్సు బోల్తా పడ్డది. అప్పటికి పిల్లలు లబో దిబో ముత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. ఇట్లా కాదు బస్సులో ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శంకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగిందా? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? డీటెయిల్స్ చెప్పండి.
చూసిన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాల్నగర్ మండలానికి సమీపంలో ఉన్నటువంటి పెద్దాయపల్లి జియో పంపు పెట్రోల్ బంకు ఎదురుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మణికంఠ జూనియర్ కాలేజ్ కు సంబంధించినటువంటి విద్యార్థులు రిషి స్కూల్ బస్ ను కిరాయిగా అద్దెగా తీసుకుని అక్కడ నుంచి జలవిహార్ కు బయలుదేరారు. ఉదయం నారాయణపేట మరికల్ నుంచి బయలుదేరినటువంటి 43 మందితో కాల్చినటువంటి విద్యార్థులంతా కూడా ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్దాయపల్లి దగ్గర ఒక్కసారిగా ఎదురుగా వచ్చినటువంటి కారును తప్పించబోయి ఒక్కసారిగా కారును ఢీకొట్టడంతో పాటు ఈ యొక్క స్కూల్ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొడుతూ ముందుకు వెళ్లిపోయి పడింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం చూడడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెను ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా హుటాహుటిన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చూడగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. లోపల ఉన్న వాళ్ళంతా కూడా విద్యార్థులే. మొత్తంగా దాంట్లో 43 మంది పైగా విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే స్థానికులంతా కూడా పల్టీ పడ్డటువంటి బస్సులో నుండి పలికిన కిటికీ అద్దాలు కావచ్చు, మరోవైపు ముందు భాగం నుంచి చాలా మంది బయటికి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే చాలా దారుణమైనటువంటి ప్రమాదంగా దీన్ని చూడవచ్చు. అంటే అక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా చిన్న తప్పిదం జరిగి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక పెను ప్రమాదంగా మారి ఉండేదని కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనా స్థలానికి స్థానిక నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి వాకిటి శ్రీహరి కూడా హుటాహుటిన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పూర్తి విషయాలపైన కూడా ఆయన ఆరా తీస్తున్నాడు. ఘటన జరిగిన వెంబడే పూర్తిగా రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓవరాల్ గా అదంతా కూడా NH44 బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇదే క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా గాయపడ్డ వారిని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. మొత్తంగా చాలా అంటే దాంట్లో ఉన్నటువంటి 43 మంది విద్యార్థుల్లో ఎవరికి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది.